రేపుతున్నాయి. తెలంగాణ వాళ్ల దిష్టి కోనసీమకు తగిలిందన్న పవన్ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సెంటిమెంట్తో ఆడుకోవద్దని సూచిస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలు వక్రీకరించొద్దంటూ అటు జనసేన లేఖను విడుదల చేసింది. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు మస్తాన్ రావు గారు, ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు. మరి కాసేపట్లోనే మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా తులసిరెడ్డి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు గత 10 రోజుల క్రితమే ఆయన చేశారు. తెలంగాణలో స్టార్టింగ్ లో అంత పెద్ద రెస్పాన్స్ ఏం కనిపించలేదు, కానీ ఒక్కొక్కరుగా తొలుత బీఆర్ఎస్ఏ కొంత ఖండించినట్టుంది. తర్వాత ఇప్పుడు మాత్రం మీ పార్టీ తెలంగాణ నేతలంతా మంత్రులతో సహా పవన్ మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఈ కౌంటర్లు కావచ్చు? ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ముందు పరిశీలిద్దాం. ఆయన ఏమన్నాడు అనేది పిన్ పాయింట్ మనం ఆలోచిస్తే, ఆయన అన్న వాక్యమేమి, గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవి, ఇప్పుడు తలలు తీసేసినట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమే కారణము. తెలంగాణ నేతలు గోదావరి జిల్లాలో పచ్చదనం బాగుంటుందని అనేవారు, అందుకే దిష్టి తగిలినట్టు ఉంది. ఇది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏదో నా అభిప్రాయం ప్రకారంగా ఆయన ఏదో తెలంగాణను వచ్చేసి దూషించాలనో ఆ యాంగిల్లో మాట్లాడినట్లేదు. కానీ సున్నితమైన అంశం కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుతుంది. ఆయన వచ్చేసి ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ న్యాచురల్ గా వచ్చేసి ఆ స్థాయి వ్యక్తి ఇంత ఒక సున్నితమైన అంశం ఇది. ఈ యొక్క దాని మీద జాగ్రత్త అవసరము, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి మరింత అవసరము. కాబట్టి కొంత ఆలోచించకుండా అనాలోచితంగా చేసింది తప్ప అది ఏదో పెద్ద ఉద్దేశపూర్వకంగా చేసిందని అనుకోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ జాగ్రత్త అవసరము. ఇది ఎట్టుందంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని వీళ్ళు జనసేన వాళ్ళు వచ్చేసి వక్రీకరించారా అని అంటున్నారు. నా అభిప్రాయం ప్రకారం కూడా ఉద్దేశపూర్వకమైనది కాదు, కానీ సున్నితమైన సంఘటన జాగ్రత్తగా మాట్లాడాల్సింది. తెలంగాణ వాళ్ళు మాట్లాడినంటే కూడా తప్పు లేదు, ఎందుకంటే న్యాచురల్ గా వచ్చేసి అది ఆ విధంగా అనిపిస్తుంది కాబట్టి. కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేసి మన తల్లిదండ్రులు వచ్చేసి నా దిష్టి తెలియదు కదా నీకని కూడా అంటారు ఊరికి. ఎట్లా ఆ యాంగిల్లో వచ్చేసి అది ఒక ఆయన నెగటివ్ గా అవుతుందని ఆలోచించి చేసినట్లేదు, ఏదో కాకతీయంగా యాదృచ్ఛికంగా చేశాడు. కానీ అది డెఫినెట్ గా అవతలలో వచ్చేసి ఆ కోణంలో ఆలోచించినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది. దీన్ని అంతవరకే ఆలోచించాలి, కానీ ఉద్దేశపూర్వకంగా చేశారని అనుకోవడం. అయితే తులసిరెడ్డి గారు, ఈ దిష్టి తగలడం అనే అంశం మీద కూడా కొంతమంది జనసేన పార్టీ లీడర్లు రెస్పాండ్ అయినప్పుడు కూడా ఇది అంత పెద్ద అంత తప్పుడు పదమా ఇది తెలుగులో, ఇప్పుడు దాకా మాకు అర్థం కాలేదు, అంత సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు, జనరల్ గా క్యాజువల్ గా డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతూ ఉంటారు, దీన్ని ఇంత పెద్దగా చెలవలు పొలవలు చేస్తే చాలా పెద్దదిగా చూపిస్తున్నారు, అదేం పెద్ద తప్పుడు పదం కాదు కదా అన్న తరహాలో కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి జనసేన నుంచి. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ సమయం సందర్భం, ఇప్పుడు ఆయన కొబ్బరి చెట్టు గురించి చెప్పాడు. కానీ కొబ్బరి చెట్లు గతంలో పచ్చదనంగా ఉండేవి, ఇప్పుడు వచ్చేసి దానికి తలలు తీసేసినట్టున్నాయి, దీనికి వాళ్ళ దిష్టి తగిలింది ఏమంటే అది ఆటోమేటిక్ గా వచ్చేసి అవతలకు బాధ కలుగుతుంది కదా. ఆ సందర్భం అనేది అదేనమాట. ఒకసారి సమయం సందర్భం కూడా వ్యాఖ్యలకు దారితీస్తాయి. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఆయన ఉద్దేశం మాత్రం ఉద్దేశపూర్వకంగా ఏం కాదు, కానీ సమయం సందర్భం వచ్చేసి కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వాళ్ళు రియాక్ట్ కావడంలో తప్పు లేదని నా అభిప్రాయం. వీళ్ళు కూడా వచ్చేసి అది నేను ఆ ఉద్దేశం అనుకోవడం లేదని ఒక మాట అంటే అయిపోతుంది. రైట్ ఓకే. మనతో పాటు జనసేన పార్టీ నుంచి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం సార్. రామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా దానికి సంబంధించి కీలక కామెంట్స్ చేశారు. ఓకే, ఈ సందర్భంలో అసందర్భంగా మాట్లాడారు, దానికి ఉద్దేశపూర్వకం కాదు అని అందరూ నమ్ముతున్నప్పటికీ కూడా అవి మాట్లాడాల్సినటువంటి వ్యాఖ్యలు కాదు అనేటటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు అసలు, ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఫస్ట్ మీకు ప్యానల్ ఉండేటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, ఆనంద్ సార్ గారికి, రాజమండ్రి గారికి, మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి.
అన్నిటికంటే ముఖ్యంగా ప్యానల్ మిగతా పెద్దలు కూడా, అలాగే జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్ గా మనది విభిన్నమైనటువంటి తెలుగు సంస్కృతి. మనది తెలుగు సంస్కృతిలో భాగంగా వాస్తవంగా జరిగింది ఏంటంటే, అసలు దాని అర్థాన్ని చూడండి. అట్లీస్ట్ వ్యాఖ్యలు ఒకటి, అర్థం ఒకటి. అర్థం ఏంటంటే, ఒక అంశాన్ని మనం పదే పదే ప్రశంసించినప్పుడు కూడా అరే పదే పదే ఏమైనా దిష్టి తగులుద్దని అంటాం. సంస్కృతిలో భాగం అది. తల్లి కూడా తన బిడ్డని అరే నా దిష్టే తగిలిలా ఉందిరా అంటాం. ఇదంతా ఇది కల్చరైజేషన్. వాస్తవంగా పదే పదే చాలా సందర్భాల్లో ఆయన అన్నది కూడా ఏంటి, తెలంగాణ నేతలు ఏమన్నారు, కోనసీమని ప్రశంసాపూర్వకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఆయన ఏంటంటే సనాతన సంస్కృతి ఈ అలవర్చుకునేటువంటి భాగంగా అందులో భాగంగా ఈ దిష్టి తగిలి ఉంటది అని మాటని చాలా చాలా కాకతాళీయంగా, చాలా అక్కడ ఏంటంటే ఒక సామాన్యమైనటువంటి రైతులతో మాట్లాడేటప్పుడు ఆ రైతు ఎలాగైతే అక్కడ ఉండేటువంటి కల్చర్ ఉంటుందో, ఆ యొక్క భాష ఉంటుందో వాళ్ళలో కలిసిమెలిసి మాట్లాడే క్రమంలో అలా మాట్లాడారు. ఒకటి దిష్టి తగలడం అనేటువంటి పదం దూషించడం కాదు, విమర్శించడం కాదు. రెండేంటంటే దిష్టి అనేటువంటి పదం సంస్కృతిలో భాగం. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లెటర్ కూడా రిలీజ్ చేశారు మాకు. ఇంకొకటి ఆల్రెడీ బహిరంగంగానే ఏంటి, దీన్ని దయచేసి వక్రీకరించొద్దు. ఎందుకు వక్రీకరించొద్దు అన్నారంటే, దిష్టి అనేటువంటి పదాన్ని మీరు ప్రశంసించినప్పుడు కూడా మీకు తెలియకుండానే సమ్ టైమ్స్ నెగిటివ్ అప్రోచ్ అక్కడ వచ్చి అది ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటిది మన తెలుగు సంస్కృతి చెప్తున్నటువంటి, ముఖ్యంగా దక్షిణాదిలో వాడేటువంటి సంస్కృతి అంతా. ఇది వాళ్ళు పదే పదే ప్రశంసించారు. ఆ ప్రశంసించిన సందర్భంలో దిష్టి తగిలి ఉంటది అని సాంస్కృతికంగా అక్కడ రైతులు వ్యవసాయం అంటే సంస్కృతి సంబంధమైనటువంటి వ్యవహారం ఉండదు. అది ఒక్కడే మాట్లాడి ఊరుకోలేదు ఆయన. అక్కడ ఉండేటువంటి భూములు చౌడుబారిపోవడం, అక్కడ ఉండేటువంటి మాల్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, అక్కడ వాటర్ నిర్వహణ పద్ధతులను సరైనటువంటి చిందరవందరగా లేకపోవడం, గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటర్ మేనేజ్మెంట్ కంప్లైంట్స్ ఇవన్నిటి వలన అక్కడ భూములు చౌడుబారిపోయాయి. అందువల్ల చెట్లు ఇదగిపోయాయి. ఆ చెట్లు పోవడం అంటే కొబ్బరి చెట్టు కొడుకుతో సమానం, కొడుకు ఎలా పోషిస్తాడో అలా పోషిస్తారు అనే విషయాన్ని చెప్పి ఈ రోజు నేను ఏదో చేసేస్తానో అద్భుతాలు చెప్పాను. రామకృష్ణ గారు బానే ఉంది, అంతా బానే ఉంది, మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా బానే ఉంది. కానీ ఒక్క నిమిషం రాకేష్ గారు, ఒక్క నిమిషం. కాకపోతే ఇది కొంత సున్నితమైనటువంటి అంశం కదా. రాష్ట్రం ఎందుకు విడిపోయింది అనే అంశం తీసుకున్నా, లేదంటే ఇతరతర అంశాలు తీసుకున్నా కూడా రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, అందులో ఏది జరిగినా కూడా రాజకీయాలు చుచ్చుకొని వచ్చేటటువంటి ఇటువంటి సిచ్యువేషన్ లో ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రికి ఉన్నటువంటి వ్యక్తి ఆచితూచి మాట్లాడాలి కదా. ఒక విషయం అండి, బాధ్యత గల ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక విషయాన్ని మాట్లాడిన సందర్భాన్ని తీసుకుని రెచ్చగొట్టే ప్రయత్నం చేయదు. సున్నితమైన అంశం నేను ఒప్పుకుంటాను, కానీ పదే పదే మెచ్చుకున్న సందర్భాలు లేవండి. మెచ్చుకున్నప్పుడు అయ్యో దిష్టి తగులుతుంది అని అనుకోమా సాధారణంగానే. ఆ పదాన్ని కేవలం ఒక్కటే కాదు, అక్కడ మాట్లాడినటువంటి వాతావరణం కూడా చూశారు కదా. అంటే ఏంటంటే ఉద్దేశపూర్వకంగా దాన్ని వక్రీకరించడం కానీ, ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య వైషమ్య రెచ్చగొట్టే భావాలతో చేయడం బాధ్యత రాజకీయం కాదు. ఇట్స్ ఏ కల్చరైజేషన్. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు సంస్కృతి, ముఖ్యంగా దక్షిణాది సంస్కృతిలో దిష్టి అనే పదం విమర్శ కాదు, వైషమ్యం మాట్లాడుతున్నారు సార్ మళ్ళా కాదు. రైట్, ఓకే రామకృష్ణ గారు, మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ వెంకటరెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది. వెంకటరెడ్డి గారు మీరు ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? రాకేష్ గారు ప్లీజ్ ఇంటరప్ట్ అవ్వద్దు, ఒక్కసారి అందరూ ఏమేం చెప్తారో విందాం. నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. వెంకటరెడ్డి గారు కంటిన్యూ. రాకేష్ గారు స్వామి మాల ధరించినాడు కాబట్టి ఇంటర్ఫియర్ కాడు, ఎందుకంటే ధర్మవాది. రెండు విషయాలు ఇక్కడ పెద్దలు మన తులసిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ఈ దిష్టి అనేటువంటిది తెలుగు సాంప్రదాయాల లోపల ఒక సనాతన ధర్మ ఆచారం కింద మనకు జీవనంలో ముడిపడి ఉన్నటువంటిది, మన వెంట వస్తున్నది, మనం నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము. సాధారణంగా
తల్లి తన సొంత బిడ్డ పాపకు దిష్టి తగిలింది అనేటువంటి మాట మనం రోజు కూడా వాడుతుంటాము. అందుకోసమే ఈ వెనకటికి నేను చిన్నప్పుడు ఏంటంటే నలుపు బొట్టు పెడతాం. ఇప్పుడు రాకేష్ జీ ఎట్లయితే నల్ల బట్ట తీసుకున్నాడో దానికి ఒక ప్రత్యేకత ప్రాతిపత్యం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటి సందర్భం. ఏమి లేకపోతే మా ఇంట్లో కుండకు ఉండేటువంటి మసి ఉంటది కదా, దాన్ని రుద్దేటువంటి వాళ్ళు. ఇప్పటికి కూడా చూస్తున్నాము మనం, అమ్మాయిలు పాదాల పైన నల్లటి దారం లాంటిది కట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బహుశా అది దిష్ట ఏందో నాకు తెలియదు, కానీ మనకు అప్పుడప్పుడు కనపడుతున్నటువంటి ఒక సందర్భం. సరే, దాని యొక్క సైంటిఫిక్ గా దానికి ఉండే ప్రత్యేకత ఎంత దిష్టికి అనేటువంటిది వేరే సంగతి. కాకపోతే ఆ గతంలో ఉద్యమం జరిగినప్పుడు స్వామి మన రాకేష్ గారు కూడా తెలుసు, రెండు ప్రాంతాల మధ్య అనేక రకాల వాగ్వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, భాష గురించి, యాస గురించి, వంట గురించి అన్ని రకాలుగా విమర్శలు జరిగినటువంటి మాట వాస్తవం, దానికి సందేహం లేదు. మీరు ఇట్లా మాదిట్లా, మాకు మాట్లాడరాదంటారు, మాకు భాష తెలియదు అంటారు, మాకు వంటకాలు చేయలేదంటే తెలంగాణలో వచ్చినటువంటిది అదే పద్ధతిలో కూడా వాళ్ళకు ఉండేటువంటి విమర్శలు జరిగిపోయినాయి. రాష్ట్రం విభజించబడింది, 14 సంవత్సరాలు అయిపోతున్నటువంటి సందర్భం లోపల అప్పుడు అంటే కాంటెక్స్ట్, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా ఆ చెట్ల గురించి, కొబ్బరి చెట్ల గురించి అవి పోవడానికి, డ్యామేజ్ కావడానికి కారణము అక్కడ ఉండేటువంటి ప్రకృతి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులని నేను అనుకుంటున్నాను. దిష్టికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ చాలా రిఫైనరీస్ వచ్చినాయి. గతంలో 20 సంవత్సరాల కింద నేను ఒక ఆర్టికల్ ఎవరో రాసినప్పుడు చదివినటువంటిది, దీని యొక్క పర్యవసానము భవిష్యత్తులో ఉంటది అనేటువంటి చెప్పారు. కాబట్టి ఆ పర్యవసానంలో ఏంటంటే, మనం సాధారణంగా ఆంధ్ర ప్రాంతంలో మీరు బాగా అభివృద్ధి అయినటువంటి పరిస్థితి లోపల మీకు బాగా ఉన్నది, కోనసీమ మీకు చాలా అందాల సీమ, రకరకాలుగా అనేటువంటి మాటలు వచ్చినటువంటి సందర్భం లోపల ఆ మాటలు చెప్పుకుంటూ వచ్చి బహుశా మాట కొంత అసందర్భమైనటువంటి మాట అనేది దాంట్లో సందేహం లేదు, సెంటిమెంటల్ అనాల్సింది కాదు, అన్నడు అనేటువంటిది మాత్రం నాకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దానికి చిన్న వివరణ ఇస్తే సరిపోతుంది అనేటువంటిదే నేను అనుకుంటున్నటువంటి ఒక ఆలోచన. రైట్, ఓకే. మస్తానరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మస్తానరావు గారు. మస్తానరావు గారు, మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ మొత్తం వ్యవహారం మీద? యాజ్ ఏ అనలిస్ట్ గా ఏ రకంగా చూస్తారు? రెండు రాష్ట్రాల్లో వస్తున్నటువంటి వాదనలు మీరు చూస్తున్నారు. సార్, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. గుడ్ మార్నింగ్ అండి, గీతడు పక్షులు మీకు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కాంటెస్ట్ చూస్తే మీకు కరెక్ట్ గా, అంటే ఇందాక తులసిరెడ్డి గారు చదివి వినిపించారు. ఆయన ఏమన్నారంటే, నేను కొంతమంది తెలంగాణ నాయకులతో మాట్లాడే సందర్భంలో నాయకులు కూడా అంటుంటారు ఏంటంటే, మీ ఏరియా అంతా కూడా కోనసీమ ఏరియా పచ్చగా ఉంటుంది అంటూ, కొబ్బరి పండు ఇప్పుడు మూడు వారిపోయి అవన్నీ చూస్తుంటే ఒక తండ్రికి ఎలా అయితే తల్లికి బాధ కలుగుతుందో ఆ విధంగా ఉందనేది అన్నారు. అయితే ఇక్కడ ఒకటి చెప్తానండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కొంతమంది నేతలు తనతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా అంటుంటారు అని ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా ఏదైతే చెప్పారో అది తులసిరెడ్డి గారు చెప్పిందంతా సున్నితమైన అంశం. ఇదేంటంటే తెలంగాణ అనేది వచ్చింది, కానీ తెలంగాణ మొత్తాన్ని ఆయన ఆపాదించలేదు. కొంతమంది నేతలు ఆయనతో ఎవరైతే మాట్లాడతారో ఆ సందర్భంలో ఇట్లా అంటుంటారనేది అక్కడ కాంటెస్ట్. అయితే ఆయన తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్కి ఎలాంటి వైఖరి ఉందనేది గతంలో చూసాం. అట్లాంటప్పుడు నేననేది ఏంటంటే, ఓకే, ఆయన అన్నదానంలో తప్పు ఉంది, తప్పు పట్టచ్చు. ఏంటి, నాయకులందరూ కూడా అలా అంటాం తప్పండి, తెలంగాణకి అదంతా ప్రజలు కూడా బాధపడతారు. అయితే నాయకులు కొంతమంది అన్నా కూడా అలాంటి ఉద్దేశాలు మాకైతే లేవు, వాళ్ళందరినీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ కూడా బాగుండాలని కోరుకుంటాము, విడిపోయేటప్పుడు కూడా అదే మేము చెప్పాము, అన్నదమ్ముల్లాగా విడిపోదామని చెప్పాము అనేది చెప్తాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ కొంతమంది చేసిన కామెంట్స్ చూస్తే అవి మరి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అంటున్నారు, వాళ్ళు ఏమంటారు? తెలంగాణలో పక్కన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా పరిశ్రమను ఆహ్వానిస్తామంటే ఒక మాట ఏదో సందర్భంలో రాజకీయంగా అనడాన్ని బట్టి మీరు సినిమాలు ఆపడం ఏంటి? ఒక సినిమాటోగ్రఫీ మధ్యగా ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పట్టండి, క్షమాపణ చేయమని అడగండి, తప్పులేదు. సినిమాలు ఆపడం అంటే, తరిమి కొడతామంటే అంటే ఇక జీవించే హక్కు కానీ ఇంకేం లేదా? ఓకే, ఆయన అన్న మాటలో తప్పుందే అనుకున్నామండి, తప్పుంటే ఆ మాటలు తప్పు పట్టండి, ఖండించండి. పవన్ కళ్యాణ్ని తరిమి కొడతాం, రోడ్ల మీద పరిగెత్తిస్తాం, సినిమాలు ఆడలేము, ఇది ఎక్కడికి పోతుంది? నేననేది ఆయన అన్న మాటలు సున్నితమైన అంశం. ఓకే, ఆయన నిజంగానే తప్పుందని మీరు అందరూ భావించండి, తప్పులేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ నేతలు కొంతమంది అన్నప్పటికీ కూడా తెలంగాణ అనే పదం ఉచ్చరించడం తప్పు. ఆయన అది ఒకటి. రెండోది, దీనిన్న వాళ్ళ పార్టీ వివరణ ఇచ్చింది, అది ఆ కాంటెస్ట్ లో అన్నారు, వక్రీకరించద్దండి అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇచ్చారు.
అఫ్ కోర్స్ ఇంకా 2-3 రోజులు జరిగిన తర్వాత ఇదే తీవ్రం అయితే ఆయన అది కూడా నా విచారణ వ్యక్తం చేయటమో అంటే అది చెప్తామో చేస్తారేమో. అయితే నేననేది ఈ లోపే సినిమాలు ఆడినటువంటి ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాలు నేను నిన్న వింటా ఉన్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నియోజకవర్గంలో ఏదో సమస్యలు ఉన్నాయి, ఇంకొక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటికి ఇది కాదు కదా డైవర్ట్ చేయడానికి. మీరు అన్నారు 10 రోజుల క్రితం అంటే ఈ రోజు అంటున్నారంటే ఈ రోజు దాన్ని తీస్తా ఉన్నారనేది. నేననేది పవన్ కళ్యాణ్ కానీ ఇంకొక నాయకుడు కానీ ఆ విధంగా ఎవరైనా తెలంగాణ వాళ్ళని కానీ ఇంకొకరిని తప్పు పడితే వాటిని ఖండించడంలో ఏమాత్రం తప్పు లేదు. అది ఆయనకి వార్న్ చేయటంలో కూడా ఏమంటే మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ విధంగా అంటాం తప్పు అంటంలో తప్పులే. కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతా ఉన్నారు దానికి. ఆయన ఇంకా నేనే తెలంగాణ వాళ్ళని చూస్తాను. ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదలు వచ్చినప్పుడు ఆయన కూడా ఆయన బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి చేస్తున్నప్పటికీ కూడా ఆయన కంట్రిబ్యూట్ చేశారు. రైతులందరూ నష్టపోతే తెలంగాణ ప్రజలు కూడా నా వాళ్ళే అని చెప్పి కంట్రిబ్యూట్ చేశారు. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. ఇప్పుడు ఒక జనరల్ గా ఒక నేరం చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే ఆయన బ్యాక్ డ్రాప్ లో ఎలా వ్యవహరించేవాడు ఏంటి తెలంగాణ వాళ్ళంటే ఏంటనేది కూడా చూడాలి. అంతేగాని ఒక మాట దొర్లింది అనేది అది ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా ఇట్లా అన్నారు. ఈవెన్ కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు మా నీళ్ళందరూ దొంగిలించుకెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు రాక్షసులు పిశాచులు అన్నారు. ఎందుకంటే అక్కడ కృష్ణా గుంటూరు దగ్గర నుంచి కృష్ణా పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఒక పచ్చహారం లాగా ఉండేది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అప్పట్లో ఆయన కాంటెస్ట్ లో అనుమానాలు కూడా ఉన్నాయి. అక్కడంతా అట్లా ఉంది, మా నీళ్ళన్ని దోచుకెళ్ళి అక్కడంతా వాళ్ళు చేసుకుంటున్నారు అనేది కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు దాన్ని ప్రస్తావించట్లేదు. అప్పుడు ఆయన అన్నాడు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటాం రైట్ అంటారు. పవన్ కళ్యాణ్ అంటాం దానిలో సున్నితమైన అంశం తప్పు ఉంది. ఆ తప్పు వేరే వాటికి వెళ్తాం పరిగెత్తిస్తాం అంటూ తెలంగాణకి అది మంచిది కాదు కదా. మేము సినిమాలు ఆడినాము అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఓకే మస్తాన్ రావు గారు మనతో పాటు తెలంగాణ జనసేన గ్రేటర్ ప్రెసిడెంట్ రాజలింగం గారు జాయిన్ అయ్యారు. ఆయనకి వెల్కమ్ చెప్తూ రాకేష్ బాబు ఇప్పుడు చెప్పండి మీ వెర్షన్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఇక్కడ మీరు 2 పాయింట్లు చెప్పాలి. మొదట పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడడంతో పాటు 2 ఇంత గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంత్రులు అంతా కూడా రెస్పాండ్ అవుతూ ఉండడం. మొదట జగదీష్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి రెస్పాండ్ అయ్యారు, ఆయన ఖండించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలంతా 10 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతూ ఉండడానికి కూడా ఈ రకంగా చూస్తారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు స్వామి? మ్యూట్లో ఉన్నారు ఒకసారి అన్మ్యూట్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, సీతారాం రాజు గారు జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ గారికి, అదేవిధంగా తెలంగాణ రిప్రజెంటేటివ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఒక నాయకుడు ఒక డిప్యూటీ సీఎంగా కోనసీమకు నష్టం జరిగింది తప్పకుండా. అది తుఫాను వల్ల నష్టం జరిగినప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ కోనసీమ ప్రాంతానికి జరిగిన నష్టానికి మేము దానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తామని చెప్పాల్సినటువంటి నాయకుడు. ఎందుకంటే ఒక నాయకుడు అన్నప్పుడు ఒక సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆ రాష్ట్రం మీద కావచ్చు, ఆ రాష్ట్ర నైసర్గిక స్వరూపం మీద కావచ్చు. షిప్ యార్డ్ లో ఉన్నటువంటి షిప్ లో ఎక్కేసి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఏదైనా మాట్లాడుకోండి. కానీ మా తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు ఇంతమంది మిత్రులు మస్తాన్ రావు గారు అన్నారు సినిమాలు ఆడనీయం అని చెప్పేసి సినిమా ఆటోగ్రఫీ మంత్రి అన్నా అంటే ఎస్ అన్నాడు. ఎందుకు అనకూడదండి? అంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మేము వినడానికి కూర్చున్నామా? నేనేమంటున్నా అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు ఇక్కడ మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏదో సమర్థిస్తున్నారు. అన్నా మీరు తెలంగాణ ప్రాంత నాయకుడు, ఒక ఆయనేమో బిర్యానీ వంటకం నేను నేర్పాను అంటాడు మీ అలయన్స్ పార్టీ. మీ నాయకుడేమో తల్లిని చంపి బిడ్డను బయటికి తీశారని చెప్పేసి మీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడతారు. ఈ రోజు మీ అలయన్స్ లో ఇంకో నాయకుడేమో తెలంగాణ దృష్టి కలిగింది అంటాడు. తెలంగాణ దృష్టి తెలంగాణతో ఏం దృష్టి కలిగిందన్నా? మన నిధులు మన నీళ్ళే కదా పోయినాయి. ఈ రోజు ఇంతకుముందు మాట్లాడుతున్నారు గారు 1 minute ఆగండి అన్న. మీరు చెప్పారు కదా మీరు ఇంటరప్షన్ కావద్దని, మేము అయ్యామా? నేనేమంటానంటే ఇంతకుముందు మస్తాన్ రావు గారు అండి ఎస్ సార్ ఎక్కడనో బాసర దగ్గర మా దగ్గర గోదావరి మీద ప్రాజెక్ట్ ఉంటే మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట వరకు ఒక ప్రాజెక్ట్ లేకుండే సార్. గోదావరిలో నీళ్లు తక్కువ ఉన్నాయా సార్? కావాల్సిన వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు. వాడుకోవద్దు అనట్లే కదా. 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటున్నాం కదా. ఆయన సినిమాలతో కదా హీరో అయింది, హీరో సినిమాలతో కదా రాజకీయాల్లోకి వచ్చింది. ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ నాయకుడు కానీ ఏమన్నారు? సరే ఇక్కడ నుంచి స్పందన వచ్చింది, వెంటనే అక్కడ నుండి ఒక ఉప ముఖ్యం ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులే కదా, ఎమ్మెల్యేలే కదా, మా మాజీ మంత్రి కదా జగదీష్ రెడ్డి గారు కదా చెప్పింది. నేనేమంటాను దానికి క్షమాపణ చెప్తే ఏం పోతే తల తీసి పక్కన పెట్టినట్టయితే అంటే తెలంగాణను ఏదైనా కంపేర్ చేస్తూ విమర్శించవచ్చు,
కానీ తెలంగాణ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు నేను రెస్పాండ్ కానంటే ఏం బాధ్యత సార్? తప్పకుండా 10 రోజుల తర్వాత కదా, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఏదైతే 10 రోజుల తర్వాత కదా రెస్పాండ్ అయింది మంత్రులందరూ. ఆయన తప్పు ఆయన తెలుసుకొని రెస్పాండ్ అవుతాడు అనుకుంటే ఆ బాధ్యత కూడా లేనప్పుడు తప్పకుండా ఇదే విధంగా ఉంటుంది. ఆయన వృత్తి సినిమా సార్. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆహ్వానించాం. చాలా మంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు సినిమా ఏ వృత్తిలోంచి అయినా కానీ రాజకీయాల్లోకి రావచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క మనోభావాలతోటి మాట్లాడడం ఉంటది. ఏం జరిగింది సార్? కోనసీమ తుఫాన్కు తెలంగాణకు సంబంధం ఏంటి సార్? అంటే ఇంతకుముందు ఎప్పుడు తుఫాన్ రాలేదా? తెలంగాణ విడిపోయిన తర్వాతనే తుఫాన్ వచ్చిందా? తెలంగాణ విడిపోయిన తర్వాత మాకు నిధులు తగ్గిపోయినాయి, మా డబ్బులన్నీ కూడా తెలంగాణలో ఆగిపోయినాయని దుఃఖమా సార్? ఒక ఆయనేమో మొత్తం హైటెక్ సిటీ నేనే కట్టినా అంటాడు, దానికి అందరూ చెప్పట్లే. హైటెక్ సిటీ ఏం కట్టింది సార్? ఆ తర్వాత అయినా అభివృద్ధి గురించి ఎవరు వచ్చి డెవలప్ చేయలేదు సార్. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు. అయితే రాకేష్ గారు ఈ సందర్భంగా కొంతమంది గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని, గతంలో ఆంధ్ర వాళ్ళని నానా మాటలు అన్నారు, నానా ఇదులు చేశారు. ఒక్క నిమిషం కానీ దానికి సంబంధించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా క్లారిటీ ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలను అనలేదు, కేవలం ఎవరైతే పీడించుకు తిన్నారో కాంట్రాక్టర్లు అలాగే ఆంధ్ర రాజకీయ నాయకులను మాత్రమే అన్నామంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం గతంలో చేశారనేటటువంటి దానికి గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తనతో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళ దిష్టి తగిలిందేమో అన్నారు తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ కించపరచలేదు. దీన్ని ఎందుకు రాష్ట్రానికి కానీ సెంటిమెంట్ కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ లింక్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ మీ దగ్గర విజువల్ ఉంటే ప్లే చేయండి, మేము ఆ విజువల్ చూసాము. నేనేమంటా అంటే ఏ ప్రజలకు కూడా మేము అంటగట్టట్లేదు సార్. మేము అన్నది ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ అన్నది ఏంటంటే అది తప్పు, ఆ విధంగా అనద్దు. కోనసీమలో వచ్చిన నష్టానికి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పాలి, వాళ్ళకి కావాల్సిన నిధులు ఇస్తా అని చెప్పాలి, వాళ్ళకి కావాల్సిన డబ్బు తీసుకొస్తా అని చెప్పాలి. కేంద్రంతో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కూడా బీజేపీ ఉంది, అట్లాంటప్పుడు నిధులు తీసుకురావాల్సిన మీరు ఈ వితండవాదన ఎందుకు చేస్తున్నారని అని అడిగారు. మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఒకప్పుడు మా అదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి 2004లో పోటీ చేస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇష్యూ జరిగినప్పుడు మా 6 మంత్రులు రాజీనామా చేశారు. మాకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యేదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎంపీగా మంత్రిగా రాజీనామా చేశారు. మీరు అదే విధంగా కేంద్ర నిధులు లేకపోతే రాజీనామాలు చేయండి, కేంద్రంతో పోరాటం చేయండి, అంతేకాని మా మీద పడేందుకు ఏడుస్తారు సార్? మా తెలంగాణలో మీ సినిమా ఆడుతుంది, మీకు పైసలు కడుతున్నాం, మీరు ఆడిన ఆటకు మీరు ఆడిన పాటకు మేము పైసలు ఇస్తున్నాం, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మేము మిమ్మల్ని డబ్బులు ఇస్తున్నాం. అట్లాంటిది మాతో మీకు కంపారిజన్ ఏంటి సార్? నేనేమంటానంటే ఆయన వృత్తి గొప్ప వృత్తి, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కించపరచట్లేదు. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణ భాషను కావచ్చు, తెలంగాణ వాదాన్ని కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరు మాట్లాడినా తప్పకుండా ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఇక మీరు వచ్చేసి ఏదైతే అడిగారో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందించారంటే ఎవరి దృష్టికి ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు స్పందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, వాళ్ళు ఏదో ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి గారు లేకపోతే మిగతా మంత్రులు ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదా. మహేష్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ కూడా స్పందించిండు. నేనేమంటానంటే ఇంత ప్రజలు స్పందిస్తున్నారు, పార్టీలు స్పందిస్తున్నాయి. నేనేమంటానంటే జగదీశ్వర్ రెడ్డి గారు 10 రోజుల కిందనే స్పందించిండు, తర్వాత ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నారు, సరే అది వాళ్ళ విఘ్నత. బట్ నేనేమంటానంటే ఇది సమస్య కాకముందే ప్రజల మధ్య సమస్యను సృష్టించకుండా మీ సమస్యను మీరు పరిష్కరించుకోండి అని చెప్తున్నాం. ఈ రోజు కోనసీమ రైతులకు న్యాయం జరగాలి, ఆ న్యాయం ఏ విధంగా చేస్తారు ఇంతవరకు ఒక ప్రకటన రాలే. రాజలింగం గారు ఏం చెప్తారు ఒకసారి విందాం. తెలంగాణ జనసేన గ్రేటర్ ప్రెసిడెంట్ అయిన రాజలింగం గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్ ఉందండి. అందరికి నమస్తే, ప్యానల్ ఉన్నదానికి మీకు కూడా నమస్తే అండి, మీ ప్రేక్షకులందరూ కూడా. రాజలింగం గారు, దాదాపుగా మన ప్యానల్ లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం మీద కానీ లేదంటే తెలంగాణ ప్రజల మీద కానీ వ్యక్తిగతంగా ఏదో అనాలని అనలేదు అన్న తరహాలో మాట్లాడినప్పటికీ కూడా ఇప్పుడు రాకేష్ గారు మాట్లాడింది మీరే విన్నారు. అసలు అలా ఉండాల్సింది కాదు కదా అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు రాకేష్ గారు మాట్లాడేది విన్నాను, ఇంతకుముందు నేను 10 నిమిషాలు లేటుగా వచ్చినాను, ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కూడా నేను వినలేదు. వాస్తవానికి ఆయన ఒక మాట ఏమంటుండంటే, స్వామి మాల మీద ఉన్నారు, మాల మీద ఉండి దీని అంతా అంటే ఈ బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి ఫస్ట్ మాట్లాడి నుంచి అక్కడి నుంచి మొదలై వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కడ పనిపడ లేకుండా దీన్ని పట్టుకున్నారు. ఆయన మాట్లాడింది ఏదంటే ఇక్కడ కోనసీమ అనే ప్రాంతాన్ని తెలంగాణ
మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు, ఒక్కసారి చూడండి రాజలింగం గారు. మీ క్లియర్, మ్యూట్లో లేదు. కంటిన్యూ. ఓకే ఓకే. తెలంగాణ వాళ్ళు కూడా కోనసీమ వాళ్ళు దీన్ని వాళ్ళని చెప్పారు, కానీ దీనికి తెలంగాణ డిస్టి తాకిందని ఎక్కడ ఉందా? రాజలింగం గారు మీ ఆడియో మిస్ అవుతుంది. అంటే ఇందాక పట్టుకున్నప్పుడు బాగుంది. మీరు దగ్గరికి ఉండి కదలకుండా మాట్లాడండి. కరెక్టే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు క్లియర్ వస్తున్నా. క్లియర్ అండి? క్లియర్, కంటిన్యూ అండి. తెలంగాణ రైట్. రాజలింగం గారు ఏదో ఇష్యూ ఉంది, మీ ఆడియో రావట్లేదు, మిస్ అవుతుంది. నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను. రైట్. తులసిరెడ్డి గారు క్షమాపణ చెప్తే తప్పేంటి? ఓకే, తప్పుగానో ఇంకొక రకంగానో ఆయన వ్యాఖ్యలు అయితే దొల్లని, క్షమాపణ చెప్తే అయిపోతుంది కదా. గతంలో చాలా అంశాల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన ప్రమేయం లేకుండా కూడా క్షమాపణ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు క్షమాపణ చెప్తే ఈ వివాదం సమసిపోతుంది కదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాకేష్ గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించినటువంటి అంశం. క్షమాపణ చెప్పాలంటారా? మంచిదే కదా, ఏమి దానివల్ల నష్టమేముంది? ఇప్పుడు మనం ఆయన ఉద్దేశపూర్వకంగా అనిందేం కాదు, అది స్పష్టం. అయినప్పటికీ సున్నితాంశం కాబట్టి సమస్య వచ్చినప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా లేదు, దయచేసి మీ యొక్క మీరు దాని హర్ట్ ఏంటి కన్నా దాని క్షమాపణ చెప్తున్నాను అని ఒక మాట అంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా, దానివల్ల వచ్చేసి కొన్ని సందర్భాల్లో దాని ఇమేజ్ పెంచుతుంది, తగ్గించడమే కాదు. కాబట్టి ఒక్కోసారి మాట సందర్భంలో అనిండొచ్చు, దాన్ని క్షమాపణ చెప్తే అది సమస్య పరిష్కారం అయిపోతుంది. అంతటితో ఆయన ఇమేజ్ కూడా పెరుగుతుంది. నా అభిప్రాయం కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా అనేది కానే కాదు, అది ఒక అయినప్పటికీ సున్నిత అంశం కాబట్టి ఆ సమస్య వచ్చింది కాబట్టి దాన్ని చెప్తే మంచిది నా అభిప్రాయం. అలాగే తులసిరెడ్డి గారు, మీరు సీనియర్ నాయకులు, గతం నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం విడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఒక సెన్సిటివ్ ఇష్యూ కిందే ఈ అంశం ఉంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రెండు రాష్ట్ర ప్రజల మధ్య, రెండు రాష్ట్ర ఏ ప్రభుత్వం కూడా కొంత సుహృద్భావ వాతావరణం ఎప్పటికీ నెలకొంటుంది అనుకోవాలి. ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్చర్ విషయంలో కావచ్చు, యాస విషయంలో కావచ్చు, ఇతరతర అంశాల విషయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా సోషల్ మీడియా నుంచి రాజకీయాల వరకు ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది కదా. ఎన్నాళ్ళు ఇలా? కరెక్ట్, అది బాధాకరమైన విషయమే. కానీ ఇప్పుడుండే సమాజంలో ఏదో ఒక ఇష్యూ మీద ఉంటాయి. ఇప్పుడు ఈ ఇష్యూ కాబట్టి ఇంకొక ఇష్యూ, ఇష్యూ కాబట్టి ఇంకొక ఇష్యూ, ఇవి వస్తానే ఉంటాయి వచ్చేసి ఎక్కడికక్కడ. కానీ ఏదైనా సరే ఆ అంశానికి సంబంధించి ప్రోస్ అండ్ కాన్స్ వచ్చి ఆలోచించాలి. ఈ ఇష్యూ కాబట్టి ఇంకో ఇష్యూ వస్తాయి. రెండు ప్రాంతాల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య కాదు, రకరకాల కులాల మధ్య, మతాల మధ్య, ఒకే జిల్లాలో మధ్య, నాయకుల మధ్య వస్తుంటాయి. కాబట్టి ఈ సోషల్ మీడియా అందులో యాక్టివ్ అయింది కాబట్టి నేచురల్ గా వస్తుంటాయి. అయినప్పటికీ దాన్ని మనం వచ్చేసి దాన్ని కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకంగా చెప్పి, తప్పు అయినప్పుడు తప్పు చెప్పి, లేదు కన్విన్సింగ్ అంతే కదా, ఆ కన్విన్సింగ్ పాయింట్ మరి కన్విన్సింగ్ గానే కూల్ గానే చెప్పొచ్చు. కూల్ గానే కన్విన్సింగ్ గా చెప్తే సమస్యలు పరిష్కారం అవుతాయి నా అభిప్రాయం. కానీ యాక్చువల్ గా వచ్చేసి ఇష్యూ కంటే చెప్పే విధానం వచ్చేసి చాలా సందర్భాల్లో ఆ ఇష్యూ కంటే చెప్పే విధానమే సమస్యలు ఎక్కువగా తెస్తా ఉంటాయి. ఈవెన్ తెలంగాణ ఇష్యూలో కూడా రాష్ట్ర విభజన సందర్భంగా కూడా దాన్ని కూల్ గా చేసింటే ఈ స్థాయికి వచ్చింటది కాదేమో అనిపిస్తుంది. దాన్ని ఒకరో మాట అంటే ఇంకోరో మాట ఉంటే, ఇంకోరో మాట ఉంటే, ఇది బాగా అంటే ఆ ఇష్యూనే కదా, ఏ ఇష్యూ అయినా కానీ. కాబట్టి ఇది నాకు తెలిసి ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ గానే, నేను ఆ విధంగా అనుకోలేదు, ఉద్దేశపూర్వకంగా అనలేదు. కాబట్టి ఒకవేళ మీ యొక్క భావాలు హర్ట్ ఏంటి కదా, నేను క్షమాపణ చెప్తున్నాను అంటే ఆయన ఇమేజ్ పెరుగుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది నా అభిప్రాయం. రైట్. వెంకటరెడ్డి గారు ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పే విధానం వల్ల కూడా కొంత సమస్యలు వస్తాయని అన్నారు. కాబట్టి అదే విషయంలో, తెలంగాణ విషయంలోనే ప్రస్తావిస్తున్నాను. ప్రధానమంత్రి గారు పదే తల్లిని చంపి బిడ్డను తీశారు అన్న ఒక్క పదం వల్ల చాలా రచ్చ అనేది తెలంగాణలో నడిచినటువంటి పరిస్థితి రాజకీయంగా మనం చూసాం. ఇప్పుడు ఆల్రెడీ రాకేష్ గారు కూడా, స్వామి కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఏంటి ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికీ మీరు చిక్కులు ఎదుర్కొంటున్నారు కదా రాజకీయంగా? ఒక్కటి అక్కడ చిక్కులు ఏం లేవండి. ప్రధానమంత్రి గారు అన్నదాన్ని వక్రీకరించినారు. అంటే తెలంగాణ విభజించేటప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి అశాస్త్రీయమైన, ఆలోచన రహితమైన అంశం అనేటువంటిది చర్చకు ఉన్నటువంటిది. చాలా విషయాల మీద వాళ్ళు రాసినటువంటి ఏదైతే ఉన్నదో
విభజన చట్టంలో ఉండేటువంటిది వీలైనవి అన్ని కూడా రాసిచ్చేటువంటిది. అంటే మోదీ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఒక తల్లి గర్భంలో నుంచి ఒక పిల్లను మనం బయటకు తీసినప్పుడు చేసినటువంటి ఆపరేటివ్ పద్ధతి లోపల పొరపాట్లు ఉన్నాయి అన్నాడు తప్ప తెలంగాణకు వ్యతిరేకం కాదు. పాప రక్షణ బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా అనే దానికి ఆ కాంటెస్ట్ లో చెప్తే దాన్ని ఎవరికి దోచినట్టు వాళ్ళు ఒక్కీకరించుకున్నారు. అది వాళ్ళ వ్యక్తిగత అంశము, వదిలేయండి దాన్ని. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంది, వాస్తవానికి ఇంతకంటే సెన్సిటివ్ వ్యక్తిగతంగా కామెంట్స్ అనేటువంటిది తెలంగాణ ఉద్యమ కాలం లోపల రెండు ప్రాంతాలకు ఉండేటువంటి నాయకుల మీద జరిగినటువంటి మాట వాస్తవం. వేళ కొత్తగా తెలంగాణ ఉద్యమంలో నేను రాకేష్ గారు కలిసి పనిచేసినటువంటి ఒక సందర్భం లోపల మేము ప్రత్యేకంగా లేదు అనేటువంటిది లేదు. సరే, అంతకంటే ఘోరంగా మాట్లాడిన రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటిది ఆవేశాలు పెరిగినాయి. రకరకాలుగా ఉద్యమం ఆనాడు వచ్చినటువంటి దాంట్లో ముందుకెళ్ళినటువంటి సందర్భం లోపల అవి అవసరము అనుకున్నారు ఆ ప్రాంతం వాళ్ళు, ఈ ప్రాంతం వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టు, వంట వీటన్నిటి మీద ఒక చర్చ జరిగింది కాబట్టి, విమర్శ జరిగింది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు బాధపడేటువంటి సందర్భం. సరే, ఇవాళ నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది, దానికి సందేహం లేదు. ఆయన చాలా స్పోర్టివ్ పద్ధతిలోనే ఏదన్నా జరిగితే గౌరవప్రదంగానే ఒప్పుకుంటాడు అనేటువంటిది. మరి కొంతకాలం 2-3 రోజులు చూద్దాం మస్తాన్ రావు గారు అన్నట్టుగా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే మంత్రులు రాజకీయ కోణం లోపల ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే సరిపోతుంది కదా, ఒకరి తర్వాత ఒకరు దానికి అంటిపెట్టి ఫ్యూయల్ వేస్తున్నట్టుగా కనపడుతున్నట్టు అది మంచిది కాదు. రెండు ప్రాంతాలకు సంబంధించిన చర్చ లేదు వల్ల వాళ్ళ పాత్ర మన పాత్ర ఎందుకని క్వశ్చన్ అయితే అట్లానే క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది వెంకటరెడ్డి గారు. ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమైనా ఉపయోగపడుతుందనా, లేకపోతే బీఆర్ఎస్ దగ్గర మాకంటే ముందు బీఆర్ఎస్ ఉంది అనా, ఎందుకు ఒకేసారి ఇప్పుడు కట్టకట్టుకొని కాంగ్రెస్ లీడర్స్ అంతా ముందుకు వస్తున్నారు ఈ అంశం మీద? అక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి, అక్కడ బీజేపీ, మన టీడీపీ, జనసేన అధికారంలో ఉన్నదండి. కాంగ్రెస్ కు నియర్ ఫ్యూచర్ లో భవిష్యత్తు ఉన్నదని నేను అనుకోవడం లేదు అక్కడ ఉండేటువంటి పరిశ్రమలు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా కొంత చాలా చాకచక్యంగా, వ్యూహాత్మకంగా మన తులసిరెడ్డి గారు మాట్లాడారు, గౌరవప్రదంగా మాట్లాడారు. అది ఆయనకు ఉండేటువంటి క్రెడిట్, గొప్పతనం అని నేను భావిస్తున్నటువంటి సందర్భం. కాకపోతే మా కాంగ్రెస్ లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ లో ఏంటంటే మనకు అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు. ఓ మాట అంటే ఇక్కడ కొంత సెంటిమెంట్ రేకెత్తించినట్టుగా కనపడుతుంది అనేటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ చర్చ ఎక్కువ కాలం కొనసాగకుండా దానికి ఒక పరిష్కార మార్గం ఉండాలి, గౌరవప్రదమైనటువంటి పరిష్కార మార్గం రావాలని మనం కోరుకుందాము. ఏ ప్రాంతం అన్ని ప్రాంతాలు. ఒకసారి రాజలింగం గారు వెర్షన్ విందాం. ఆయన ఇందా నుంచి పాపం మ్యూట్ లో ఉన్నారు. రాజలింగం గారు నమస్తే అండి. కంటిన్యూ. ఇప్పటి వరకు అంటే నేను కొంచెం 10 నిమిషాలు లేట్ అయినా నాకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ముందు మాట్లాడి మీకు ఇవ్వలే, మళ్ళీ మొదటి నుంచి మాట్లాడతాను. ఇప్పుడు స్వామి ఆయన రాకేష్ గారు కూడా మాట్లాడారు, వారిది కూడా విన్నాను కొంత. అయితే ఇప్పుడు అక్కడ కోనసీమ ప్రాంతాన్ని వినపడుతుందండి, నా వాయిస్ వినపడుతుంది? ఓకే ఓకే, ప్యానల్ ఉందా పెద్ద నమస్కారాలు. అదే ఆ కోనసీమ ప్రాంతానికి అక్కడ వెళ్ళిన సందర్భంలో మాట్లాడిన సందర్భం ఏంటి అక్కడ అంటే, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా, తెలంగాణ నాయకులు కూడా ఈ కోనసీమ ప్రాంతాన్ని వాళ్ళు ఒక మంచి పచ్చదనాన్ని ఉంటది అనే సంభాషణలో వారు అక్కడ తీయడం జరిగింది. ఎక్కడ కానీ తెలంగాణ నాయకుల డిస్ట్రిక్ట్ జరిగిందని అన్నారా? మీరు ప్లే చేసి చూడండి ఇప్పుడు కూడా మీరు. కానీ దీన్ని అంతా రాధాంతం చేసి ఇక్కడ ఉన్న ఫస్ట్ జగదీష్ రెడ్డి నుంచి మొదలై ఈ రోజు కాంగ్రెస్ నాయకులు పెద్ద వాళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్వామి మాట్లాడతారు, బరాబర్ అంటారు. నేను పక్క తెలంగాణ నుంచి మాట్లాడుతున్నా, నేను కూడా తెలంగాణ అంటానే. భారతదేశంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మాట్లాడడానికి. ఇక్కడంతా భారతీయులమే. తెలంగాణ అన్న పార్టీ పోయి బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకుండు. ఎందుకు పోయి అక్కడ దాకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండొచ్చు అంటే తెలంగాణ అంటే కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రాంతం గురించి మా ప్రాంతం గురించి ఒక్క నిమిషం రాకేష్ గారు ఆయన ఏమంటారు ఒకసారి కంప్లీట్ చేద్దాం. రాకేష్ గారు ఆయన ఏం చెప్తారు ఒకసారి కంప్లీట్ చేద్దాం. మీరు డెఫినెట్ గా కౌంటర్ ఇద్దరు. కానీ ఆయన మాట్లాడిన విధానం ఏంటి, మీరు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు ఏమన్నా ప్లే చేస్తున్నారు? తెలంగాణ నాయకులు కోనసీమ అంటే అన్ని రాష్ట్రాలు, భారతదేశ అందరూ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మాట్లాడతారు. మీ కేసీఆర్ మాట్లాడే పలు సందర్భంలో, మీ కేటీఆర్ మాట్లాడిన పలు సందర్భంలో ఆయన వాళ్ళని కూడా తిట్టానా?
కుమ్మటి కూడా తెలంగాణ గురించి మీరు పార్టీ పేరు పెట్టుకున్నారు పచ్చదనం గురించి మాట్లాడు, కోనసీమ పచ్చదనం గురించి మాట్లాడు. ఎవరు మాట్లాడింది? ఉన్న పచ్చదనం ఈ విధంగా ఈ రోజు జరిగిపోయింది. జగన్ ఉద్దేశించి మాట్లాడాడు. రాకేష్ గారు ఇప్పుడు దాకా మనం చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాం. ప్లీజ్ మాట్లాడలే, నేను వాయిస్ ఇప్పినప్పుడు నాకు ఆగమని చెప్తే నాకు అక్కడ ఆగిపోయినా. ఫస్ట్ దాని క్లారిటీ చూసుకోండి మీరు. అయితే ఆయన కోనసీమ గురించి మాట్లాడేది జగన్ గారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా వెంటనే నేను మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. వెంకరెడ్డి కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్ కూడా తప్పకుండా బరాబర్ మాట్లాడతారంటే ఏంది. మొన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మన భారత రాజ్యాంగ ప్రమాణం అదే మాట్లాడరా అంటే వ్యక్తిగత దూషణలకు వెళ్తారని ప్రమాణ స్వీకారం చేసిర్రా? పవన్ కళ్యాణ్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతం చేయలే. పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉన్న ప్రాంతము ఒక ఎడారి అయిపోయింది. కోనసీమ అంటే ఒక ప్రాంతం అంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. మాట్లాడారు ఆయన జగన్ ఉద్దేశించి మాట్లాడాడు. ఈ రోజు పరిస్థితి ఇట్లా అయిపోయింది ఈ ప్రాంతం అని మాట్లాడాడు. కానీ తెలంగాణ నాయకులు దిష్టి తాకిందని ఎక్కడ అనలేదు. తెలంగాణ నాయకుడుగా తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఆపాదిస్తే తెలంగాణ దిష్టి జరిగిందంటే తెలంగాణ నాయకులు లేదు. చెప్పండి. మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం మస్తాన్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర ప్రాంతానికి వ్యతిరేకం కాదు సార్. మేము పవన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాలు బాగుండాలి. అరే మీకు పవన్ కళ్యాణ్ తీసుకుంటే మీకు మీడియాలో హైప్ వస్తుంది. ఇంకా వేరే ఎవరు తీసుకుంటే హైప్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు కావాలంటే తెలంగాణ మీద దృష్టి పెట్టలే, తెలంగాణ ఏపీ దృష్టి పెట్టిండు. ఏం దృష్టి పెట్టిండు? వైఎస్ఆర్ ఒక్కసారి అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఈ అంశానికి సంబంధించి అనేటటువంటి బైట్ మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ బైట్. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడు దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ రాజలింగం గారు వినిపించిందా మీకు క్లియర్ గా? ఓకే పర్లేదు, నాకు తెలుసు, వీడియో మొత్తం చూసాను నేను. అది కంప్లీట్ గా రోజు మీద చూస్తూనే ఉంటాం కాబట్టి నేను ఏమన్నా మీరు విన్నారు కదా, ఇప్పుడు మీరు అందరు ప్యానల్ అందరూ విన్నారు కదా. ఆయన తెలంగాణ నాయకులు కూడా పచ్చదనాన్ని కోరేవారు అన్నారు, కానీ తెలంగాణ నాయకులు డిస్ట్రిక్ట్ దాకింది అని ఉందా అండి? అక్కడ ఉందా? అక్కడ మొత్తం పర్ఫెక్ట్ ప్లే కాలేదండి. మీరు కావాలంటే మళ్ళీ లేదు, మీరు మళ్ళీ ఒకసారి చూడండి చూడండి వాస్తవానికి. ఓకే రాజలింగం గారు ఒక్క నిమిషం రాకేష్ గారు కాసేపు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎందుకు చేశారో అది కరెక్టా రాంగా అన్న అంశం పక్కన పెడితే ఒకసారి రెస్పాండ్ అయినటువంటి కాంగ్రెస్ లీడర్ల దగ్గరకు వద్దాం. దీనికి మీరే ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఉద్యమవాదాన్ని లేదంటే సెంటిమెంట్ తమకే హక్కుగా లేదంటే బీఆర్ఎస్ కంటే బీట్ చేసే విధంగా కొంత వ్యవహార శైలి కనిపిస్తున్నట్టుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఇంకా మొత్తం ఉద్యమవాదం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుందా తెలంగాణ కాంగ్రెస్? నో సార్, యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటంటే ఈ అంశాన్ని రెండు అంశాలు. సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, క్షమాపణ వాళ్ళ పార్టీ రిలీజ్ చేసింది, ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇక్కడ భూములు ఏవైతే అమ్ముతున్నారో కాంగ్రెస్ పార్టీ వేలం వేస్తున్నారు. ఇప్పుడు ఒక మంత్రి మాట్లాడారు 10 రోజుల కిందట, మీరు అన్నట్టుగా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత సరే అక్కడ నుంచి ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది, అయిపోయింది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ గా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంకా అందరూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ కావచ్చు, అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి
ఒక డొల్ల ప్రచారం, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఇక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగని క్రమంలో దాని గురించి కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మరొకసారి దీన్ని వాడుకుంటున్నారు కూడా మనం గమనించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు సరైన నేను చెప్పట్లేదు, కానీ అదే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకుంటున్నారు, ఇండస్ట్రియల్ భూములు అమ్ముకుంటున్నారు. అది పెద్ద సమస్యగా అయింది. ఈ రోజు కూడా మేము ధర్నాకు పిలుపునిచ్చాం. కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని మరుగునపరచడానికి మరొకసారి తెలంగాణ వాదాన్ని భుజానికి ఎత్తుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది తప్పితే ఎక్కడ కూడా నిజంగా కూడా వాళ్ళ మీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు రాలేదనో, లేకపోతే కేంద్రం అన్యాయం చేసిందనో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయిస్తున్నా వాళ్ళ 6 గ్యారెంటీల గురించో హామీల గురించో మాట్లాడారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా సమస్య అనేది నిరంతరం కొనసాగుతుండే. మీరు అన్నారు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ కాదు. జనరల్ గా ఏంటంటే కమల్ హాసన్ గారు ఒక సినీ ఫంక్షన్ లో తమిళ్ కన్నడ మధ్యలో తమిళ్ నుండే కన్నడ వచ్చిందంటే వెంటనే ఆయన సినిమాను అక్కడి నుంచి బహిష్కరించినటువంటి పద్ధతి మనం చూసాం. ఇప్పటికీ ఆ పెరియార్ డ్యాము ఇష్యూ అనేది ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా తమిళనాడు అది కేరళ మధ్యలో ఉంది, తమిళనాడు కర్ణాటక మధ్యలో ఉంది, ఇది కావేరీ జలాలేమో తమిళనాడు. ఇట్లా నిరంతరం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈవెన్ పంజాబ్ లో ఉన్నటువంటి నదుల మధ్యలో కూడా ఏదైతే ఢిల్లీకి నీళ్లు రావాలంటే కూడా దానికి కూడా ఇష్యూ ఉన్నది. కాబట్టి మనం రాజకీయాలలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మసలుకుంటే అది బాధ్యతగా ఉంటది. ఇప్పుడు నేను కూడా ఏదో కామెంట్ చేసి కానీ నాగేష్ గారు కాదు, కవితకు కాదేది అనర్హం లాగా రాజకీయ నాయకులకు ఏది రాజకీయం చేయడానికి అనర్హం కాదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ లీడర్ల మీద కూడా కొన్ని కామెంట్స్ ఉన్నాయి కదా. అవసరమైనప్పుడు సెటిలర్ల ఓట్లు అవసరమైనప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద చాలా మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ లేదు కొంత ఓట్ బేస్ తగ్గుతుంది, లేదంటే కొంత సెంటిమెంట్ తగ్గుతుంది అనుకున్నప్పుడు అదే ఆంధ్ర ప్రాంతం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంటారు. 2 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారనే కామెంట్ ఉంది. ఒప్పుకుంటారా? సార్ మీకు ఒక మాట చెప్తాను. మొత్తం తెలంగాణ ఉద్యమ కాలంలో, ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసి దాదాపుగా ఒక 60 సంవత్సరాలు పరిపాలన కొనసాగిన క్రమంలో తెలంగాణ ఉద్యమం నేను ఎందుకంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నాను. నేనేం పరోక్షంగా కొత్తగా పారాషూట్ లీడర్ని అయితే కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉన్న విద్యార్థి నాయకుడిని కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజల మీద, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మీద దాడి చేయడము, లేకపోతే వాళ్ళ సంస్థలను విధ్వంసం చేయడం, ఇలాంటి సంఘటన ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమంలో కొనసాగలేదు. మేము ఎంతసేపు కోరుకున్నది మా ప్రాంతం మాకు కావాలని, వచ్చింది మా ప్రాంతం. మా ప్రాంతాన్ని మేము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ ప్రణాళికలో ముందటికి పోయినాం తప్పితే ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత మా పార్టీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఏ రోజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు సెటిలర్ కాదండి. వాళ్ళ బ్రతుకు తెరువు గురించి ఎవరు వచ్చినా ఇక్కడికి ఈ ప్రాంతంలో ఓన్లీ ఆంధ్ర ప్రాంతమే వారు లేరు. తెలంగాణలో హైదరాబాద్ లో ఒరిస్సా ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఏ రాష్ట్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకం కాదు. మేము ఒకటే చెప్తున్నాం స్పష్టంగా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని కేంద్రం, అదే నేను చెప్తున్నా, కేంద్రం నుంచి అద్భుతమైన నిధులు తెచ్చుకోమని చెప్పండి. కానీ అంతేగాని నేనేమంటున్నానంటే ఎక్కడ కూడా మేము మీరు చెప్పండి, ఈ 15 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మేము ఎక్కడైనా ఏ దాని గురించైనా వ్యాఖ్యలు చేశామా? మేము వ్యాఖ్యలు చేసేది ఏంది? నీళ్ల గురించి. ఏవైతే మన ప్రాంత నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లను కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో మేము హెచ్చరించేది కూడా పక్క రాష్ట్రం వాళ్ళని కాదు, వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నారని కాదు నేను చెప్పేది. మేము ఎంతసేపు చెప్పేది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కడుతున్న ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం లేదు, మన హక్కులను మీరు కాపాడండి అని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల్ని డిమాండ్ చేస్తున్నారు తప్పితే ఆంధ్ర ప్రాంత నాయకులు ఆ ప్రాంత అభివృద్ధికి వాళ్ళు ఏమైనా చర్యలు చేస్తారు, అది వాళ్ళ విఘ్నత. కానీ మా ప్రాంత నాయకులు మా ప్రాంతంలో అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఈరోజు కోమటిరెడ్డి గారు మాట్లాడితే సంతోషమే. కానీ అదే క్రమంలో కృష్ణా జలాల వాటా గురించి, మరి కృష్ణా జలాల నీటి గురించి, బంకంచెర్ల ప్రాజెక్టు గురించి కూడా ఇదే నాయకులు మాట్లాడాలి కదా, మాట్లాడలేదు. అదే కదా మేము రామకృష్ణ గారు ఈ వివాదాన్ని పూర్తి స్థాయిలో తెరపడాలంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తే మంచిదే అని గతంలో నేను ఇందాక ప్రస్తావించినట్టే పవన్ కళ్యాణ్ గారు తనకు సంబంధం లేనటువంటి అంశాల విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకొని చాలా హుందాగా ఆయన తన క్షమాపణలు చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి అంశంలో మీకు అవి గుర్తువే ఉండి ఉంటాయి. ఈ అంశంలో కూడా ఆయన హుందాగా తన వ్యాఖ్యల మీద క్షమాపణలో చెప్తే మంచిది అనేటటువంటి సలహానే చాలా మంది ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? లేదండి, ఒక్క నిమిషం రాజలింగం గారు, రామకృష్ణ గారు ఆన్సర్ చెప్తారు ప్లీజ్. ఒక్క నిమిషం రామకృష్ణ గారు కంటే
హలో సరే రెండు విషయాలు మీరు కంపేర్ చేశారండి. ఒకటి ఏంటంటే తిరుపతి విషయంలో క్షమాపణ చెప్పారు కాబట్టి ఈ విషయంలో చెప్పాలనేటువంటిది చెప్తారు. సరే, నేను ఫస్ట్ ఒకటి క్లియర్ చేసిన తర్వాత ముందుకు వెళ్తాను. ఆల్రెడీ పార్టీ జనసేన పార్టీ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ లో, మీ ఫేస్బుక్ వెబ్సైట్ అయినా ఇంకోటైనా కానీ వెళ్ళండి. పార్టీ తరఫు నుంచి ఆల్రెడీ లెటర్ రిలీజ్ చేశారు వివరణ ఇస్తూ, దయచేసి వీటిని వక్రీకరించవద్దు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ వివరణ కూడా ఒకసారి ప్లీజ్ సార్ వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ వైపు నుంచి ఆల్రెడీ పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇందాక మాట్లాడుతూ పెద్దలు ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలని చెప్పారు. వాస్తవం, బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండి వెళ్తూ కొడుకు నైజాం సక్కరోడ్ అనేటువంటి పాటని తెలంగాణ భక్తు తెలంగాణ వాసి కూడా ఎలా అయితే ఇదవుతారో ఆ రకంగా ఇష్టపడి ప్రకటించినటువంటి నాయకుడు మా నాయకుడు. తెలంగాణ ప్రజల్లో పేదవాళ్ళు లేదా ఫ్లోరైడ్ సమస్యలు ఉంటే వాటి మీద హృదయపూర్వకంగా స్పందించినటువంటి నాయకుడు మా నాయకుడు. తెలంగాణ ప్రజల గురించి నా తెలంగాణ ప్రజలకు నేనేమైనా చేస్తాను అని పదే ప్రకటించినటువంటి నాయకుడు మా నాయకుడు. తెలంగాణలో ఉండేటువంటి కొండగొట్ట ఆంజనేయ స్వామి నాకు పునర్జన్మనిచ్చాడు అని పదే ఎన్నో సందర్భాల్లో ప్రకటించుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రచనలు, తెలంగాణ జీవన విధానం, తెలంగాణ వాదం, తెలంగాణ ఉద్యమం, తెలంగాణలో ఉండేటువంటి ప్రతి అంశాన్ని కూడా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మేణ ఎట్టి పరిస్థితుల్లోని కూడా సగర్వంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఎంటైర్ భారతదేశంలో కూడా, జాతీయ సభలలో కానీ ప్రాంతీయ సభలలో కానీ అన్నింటిలోని కూడా బల్ల బుద్ధి మరీ ఒక్కానికి చెప్పినటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సందర్భం, ముఖ్యంగా సనాతన సంస్కృతి సందర్భంలో ఒక సాంప్రదాయాన్ని ఓటంకిస్తూ దిష్టి అనే పదాన్ని ఎప్పుడు వాడతారో కూడా మేము చెప్పాం. ఎదట వ్యక్తి మెచ్చుకున్నప్పుడు వాడేటువంటి పదాన్ని తిట్టినప్పుడు వాడరండి. ఆ పదాన్ని ఎదట వ్యక్తి మెచ్చుకున్నప్పుడు వాడతారు. పదే ఇది బాగుంది అంటే అందుకే తండ్రి కూడా బిడ్డని ఇది పదే మెచ్చుకోవడం ఏంటంటే నాకు ఇష్టం తగులుతారు. ఇది సంస్కృతిలో భాగంగా వాడిన పదం. రైతులు ఒక చిన్న విజ్ఞప్తి లేలే కాదు సార్. ఇప్పుడు ఒక అంశం జరిగినప్పుడు మేమేం విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఒకటి ఎవరి అభిమానం వాళ్ళకుంటారు సార్. ఏ సినిమా చూడొద్దంటే ఎవరు ఆపుతారు, కానీ నేనేమంటాను అది కాదు నేను చెప్పేది. నేనేమంటానంటే, ఒక తప్పిదం జరిగినప్పుడు దాన్ని ఇంతకుముందు పెద్ద మిత్రులు చెప్పినట్టుగా తిరుపతిలో ఏ విధంగా క్షమాపణ కోరారో అదే విధంగా కోరితే సరిపోద్ది కదా. వివరణ ఇస్తున్నాను, దయచేసి సమర్థించట్లేదు రాకేష్ గారు. దయచేసి నాకు ఇచ్చిన సమయం తక్కువ, నాకు దయచేసి కంటిన్యూ రామకృష్ణ గారు. విషయం ఏంటంటే, పదే మామూలుగా ఇలాగ సంస్కృతిలో భాగంగా అక్కడ ఉండేటువంటి రైతులతో మాట్లాడుతున్నారు. అక్కడ సందర్భం చూడండి, రైతులతో మాట్లాడినప్పుడు అక్కడ స్థానికత్వం, అక్కడ ఉన్న కల్చరు, అక్కడ ఉండేటువంటి సమస్యని కలబోసి ఒక నాయకుడు మాట్లాడడం సర్వసాధారణం. అందుకే ఇదే తప్పు, మాతో కంపేర్ చేయడమే తప్పు అంటున్నాను అంతే. చెప్తాను వినండి, మమ్మల్ని కంప్లీట్ చేయడం టైం తక్కువ, 9 అయిపోతుంది, డిబేట్ క్లోజ్ అయిపోద్ది, మా వాయిస్ వెళ్ళనివ్వండి. మీరు చెప్పారు, మీరు దాదాపు ఎన్ని మేము ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత చెప్పండి. మీరు ఏంటి సాధారణమైన విషయము అయినప్పటికీ కూడా ఈ దిట్టి అనే మాటను పట్టుకుని పదే ఉద్దేశపూర్వకంగా కొంతమంది, కుతంత్రపూర్వకంగా కొంతమంది, లేదా మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంతమంది దాని మీద వ్యాఖ్యలు చేయడం, దూషించడం కూడా జరిగింది. రాకేష్ గారు దూషించకపోవచ్చు, కానీ దూషించారు పవన్ కళ్యాణ్ గారిని ఏకంగా ఏ స్థాయిలో తీవ్ర పదజాలంతో విపరీతమైన ధోరణిలో. అయితే రామకృష్ణ గారు మీరు ప్రస్తావించారు, అది దిష్టి అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఉపయోగించారు, అంత పెద్ద పదం కాదు అని. కాకపోతే మన రెండు రాష్ట్రాల మధ్య యాసల భిన్నత్వం ఉంది కదా. ఇక్కడ తప్పు అయిన ఒక పదం అక్కడ తప్పు కాకపోవచ్చు, అక్కడ తప్పు అయినటువంటి పదం ఇక్కడ ఉప్పు కాకపోవచ్చు. అలాంటి చాలా పదాలు ఉన్నాయి, చాలా పదాలు వాడుకలో ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో వాడుకలో ఉండేటటువంటి చాలా పదాలు ఆంధ్ర ప్రాంతంలో చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు. అక్కడ వాడేటటువంటి చాలా పదాలు ఇక్కడ తప్పుగా భావిస్తూ ఉంటారు, లేదంటే లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంత సున్నితత్వం రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి వ్యక్తిగా, రెండు రాష్ట్రాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే ఆంధ్ర ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన కొంత సున్నితత్వం తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అనేది మాత్రమే సందర్భం. శివ గారు,
యాక్చువల్ గా మన చర్చ అంతా కూడా ఇప్పుడు అదే ప్రయత్నం ఏంటి, దీని పూర్వపరాలు ఏంటి, దీని వివరాలు ఏంటి, దీని వివరణ ఏంటి అనేటువంటిదే. అందులో మొత్తం ఏదైతే అవతల ఉద్దేశాలు అన్ని తీసుకుని ఈ రోజు మనం వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ వివరణ మనం ఇచ్చుకుంటున్నాం, అంతేగాని ఇది తప్పు లేదు అని సమర్థించట్లేదు, తప్పు అని వక్కాణించట్లేదు. అది ఏ రకమైనటువంటి యాంగిల్లో అనేది వివరణ ఆల్రెడీ పార్టీ పేజ్ లో పార్టీ తరఫు నుంచి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. పార్టీ తరఫు నుంచి వాయిస్ ఇవ్వడానికి వచ్చినటువంటి మామూలుగా ఒక స్వచ్ఛందంగా వచ్చినటువంటి నేను కూడా మీకు వివరణ ఇచ్చే క్రమంలోనే ఇవన్నీ చెప్తున్నాను. అంతేగాని వాళ్ళందరికీ కూడా చెప్పుకున్నది పదే పదే ఏంటంటే సంస్కృతిలో భాగంగా అక్కడ వ్యవసాయం గురించి కేవలం తెలంగాణని దూషించే ఉద్దేశం కాదు. ఈ ఉద్దేశం కూడా అక్కడ సంస్కృతి, అక్కడ సామాన్య జనం, ఒక నాయకుడు సామాన్యులతో కలిసిపోయి మాట్లాడే విధానం, ఇవన్నీ అక్కడ శాస్త్రీయమైన అంశాలు ప్రస్తావించారు. పదే పదే ఇందాక పంచ గురించి కూడా మాట్లాడినా అక్కడ అన్నింటి గురించి కూడా పంచ అధ్యయనం చేయాలంటే సమస్యను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయాలి సమగ్రంగా, అప్పుడు దానికి సంబంధించి ఫండింగ్ ఏంటి, పరిష్కారం ఏంటి, ఆ విషయాన్ని కూడా ప్రస్తావించారు. 30 నిమిషాల పాటు జరిగినటువంటి ఆ చర్చలో ఆ మొక్కని కట్ చేసి వైరల్ అయింది. వైరల్ అయినందుకు మేము అందరం కూడా పదే పదే వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఓకే రామకృష్ణ గారు, క్లియర్ రామకృష్ణ గారు, క్లియర్. మసండరావు గారు కంక్లూడ్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్లీజ్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. కోనసీమ తలదనేలాగా కోనసీమ అందాలోని అలా మెచ్చుకున్నప్పుడు, ఇలా మెచ్చుకోనున్నప్పుడు మీ పాయింట్ అర్థమైంది రామకృష్ణ గారు, మీ పాయింట్ అర్థమైంది. కంటిన్యూ మసండరావు గారు. సార్ ఇప్పుడు రాకేష్ గారు ఇందాక చెప్పినట్టు ఒక వెర్షన్ ఏమో పవన్ కళ్యాణ్ గారి మాటల్లో, అంటే రాకేష్ గారికి ఇప్పటికీ చెప్తుంది ఏంటంటే తెలంగాణ కొంతమంది నేతలు ఆయనతో మాట్లాడుతున్నారనే వర్డ్ ఏమంటున్నా నేను. తెలంగాణ మొత్తానికి ఆపాదించలేదు అనేది నా యొక్క వివరణ, నేను మాట్లాడిన దానిలో. ఒకటేంటంటే ఆయన చెప్పింది రాకేష్ గారు రెండో వెర్షన్ చెప్పారు చూడండి. అక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఓ పక్కన జడ్చర్ల ఎమ్మెల్యే ఫస్ట్ అనిరుద్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి జగదీష్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళ కాంపిటీషన్ అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని కప్పిపుచ్చేందుకు కావచ్చు, లేకపోతే వాళ్ళ నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా సమ్మిళితమై ఈ రోజు ఇంత ఒరవడిగా వచ్చేస్తా ఉన్నారు. మీరు అన్నారు 10 రోజుల క్రితం జరిగినా కూడా ఇప్పుడు వస్తున్నారంటే దానికన్నా అంటే లోకల్ ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎక్కడ వెనకబడిపోతాం అనేది కావచ్చు, ఇవన్నీ కూడా కావచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంది, లేకపోతే బీఆర్ఎస్ ఉంది, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తా ఉన్నారు. కవిత గారు ఏం చెప్పారు, అసలు బీఆర్ఎస్ ని తీసుకెళ్లి తల్లి తో పోల్చారు కదా, సరిగా కనలేదనే విధంగా వచ్చే విధంగా పోల్చారు కదా. అలాంటి బీజేపీలో విలీనం చేస్తారని చెప్పేసి కవిత గారే వచ్చి బయటకు చెప్పారు. మీ దగ్గర విజువల్ ఉందా సార్? చెప్పారు కదా, కవిత కవిత గారు వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తారని ప్రపోజల్ ఎట్లా రాసినటువంటి పంపిస్తాను. ఇప్పుడు ప్లే చేయి. శివ గారు మీరు రాకేష్ స్వామి ఒక్క నిమిషం ప్లీజ్. అయినా మనం సబ్జెక్ట్ కూడా డిబేట్ అవ్వద్దు. మసాలా గారు టైం లేదు, ప్లీజ్ 1 minute మీరు కంక్లూడ్ చేయాలి, మనకు టైం లేదు. నేననేది ఏంటంటే ఆ సందర్భాల్లో వాళ్ళు అన్నప్పుడు వాళ్ళని ఆ విధంగా టార్గెట్ చేస్తాము, మనకు అవసరమైన వాళ్ళు. ఆయన అన్నది సున్నితమైన అంశము, దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. అలాంటి వ్యక్తుల్ని తెలంగాణలో రాష్ట్రం జీవించవద్దు, ఆస్తులు అమ్ముకొని వెళ్ళిపోవాలి, లేదా తరిమి కొడతామని తప్పు. ఆయన మాటలు తప్పు పట్టండి, అంతేగాని పరిగెత్తిస్తామని కానీ ఇంకోటి కానీ. నరేంద్ర మోడీ గారు ఆయన శక్తివంతంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏం అనలేదు కాబట్టి ఏమో ఆయన ఒక రకంగాను, మామూలు వాళ్ళని ఇంకో రకంగాను. ఎందుకు నేననేది ఏంటంటే ఆయన మాటలు అంటే తప్పు పట్టండి. ఓకే, థ్యాంక్ యూ మస్తానరావు గారు, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రాకేష్ గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, ఆనంద్ సాగర్ గారు, రాజలింగం గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల మధ్య జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చిచ్చురేపినటువంటి పరిస్థితి. అయితే జనసేన పార్టీ మాత్రం ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించవద్దు అంటూ కూడా ఆ స్టేట్మెంట్ లో కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇటు తెలంగాణ నేతలు మాత్రం పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే ఆయన సినిమాలను అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.